నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బేసిక్ చాక్లెట్ కేక్‌ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పాలు, పెరుగు వాడకుండా, ఓవెన్ లేకుండానే స్పాంజ్ లాంటి మెత్తటి కేక్‌ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 31st నైట్‌కి బయట కొనుక్కోకుండా సింపుల్‌గా, టేస్టీగా, స్పాంజ్ లాగా మెత్తగా ఉండే ఈ చాక్లెట్ కేక్‌ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా కేక్‌ని బేక్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉండి, వెడల్పుగా ఉండే ఏదైనా గిన్నెని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. అలాగే కేక్ టిన్ తీసుకొని దీనికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే అడుగు వెడల్పుగా ఉన్న ఏ గిన్నెనైనా తీసుకొని ఇలా అన్ని వైపులా ఆయిల్ గాని, బటర్ గాని అప్లై చేసేసి రెడీగా పక్కనుంచుకోండి. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను దీంట్లో అడుగున బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్ కి బదులుగా మైదా పిండిని కూడా కోట్ చేసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ కూడా కొంచెం ఆయిల్ అన్ని వైపులా రాసేసి దీన్ని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఈ చాక్లెట్ కేక్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఇలా జల్లెడ పెట్టేసుకొని దీంట్లో 3/4 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకోండి. ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ చాలా బాగా వస్తుందండి. ఇలా ఉండలేం లేకుండా పిండినంతా కూడా మంచిగా జల్లించేసుకొని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్‌లోకి 3/4 కప్పు దాకా పంచదారని తీసుకోవాలి. నేను బ్రౌన్ కలర్ ఉండే షుగర్‌ని వాడుతున్నాను. మీరు కావాలంటే వైట్ షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/3 కప్ ఆయిల్ గాని లేదంటే బటర్‌ని గాని వేసుకోండి. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కోడిగుడ్లను వేసుకోవాలి. మీకు కోడిగుడ్లు వద్దనుకుంటే ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని హై స్పీడ్ లో కాకుండా లో స్పీడ్ లో ఇలా క్రీమీగా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఒకేసారి స్పీడ్ గా గ్రైండ్ చేసామంటే గనక ఈ మిశ్రమం అంతా వేడెక్కిపోయి పలచగా అయిపోతుందండి. అలా కాకుండా ఇలా క్రీమీగా బ్లెండ్ చేసుకొని దీన్నంతా కూడా ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండి అంతా కూడా వేసుకొని ఇదంతా ఈ మిశ్రమంలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా స్పాచులాతో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి. విస్కర్ తో అయితే గనక ఒకే డైరెక్షన్ లో రౌండ్ గా తిప్పుతూ మంచిగా కలుపుకోవాలి. మేము బేసిక్ కేక్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో డ్రై ఫ్రూట్స్ గానీ, నట్స్ గానీ, చాకో చిప్స్ గానీ ఏం వేయట్లేదండి. మీరు కావాలంటే వేసేసుకోవచ్చు. పిండి అంతా ఇలా చక్కగా కలిపేసుకున్నాక దీని కన్సిస్టెన్సీ రిబ్బన్ లా ఉండాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనం ఇలా వేస్తే రిబ్బన్ లా పడాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా దీన్ని ఇలా ఒకసారి తట్టండి. పైనుంచి కొన్ని చాకో చిప్స్ అలాగే కొన్ని పంకిన్ సీడ్స్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ టిన్ ని పెట్టేసుకోవాలి. పైనుంచి మూత పెట్టేసి 45 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి. ఈ కేక్ చక్కగా బేక్ అవ్వడానికి ఖచ్చితంగా 45 నిమిషాలు టైం పడుతుంది. 45 నిమిషాల తర్వాత ఈ కేక్ బేక్ అయింది లేదో ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఇలా ఏదైనా కత్తితో గానీ, టూత్ పిక్ తో గానీ మధ్యలో ఇలా గుచ్చి చూసామంటే కత్తి ఇలా క్లీన్ గా వచ్చిందంటే మన కేక్ మంచిగా బేక్ అయిపోయినట్టు. ఇంకేమైనా అడుగుని ఇంకా తడి తగిలితే ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని బేక్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ టిన్ ని తీసి పక్కనుంచండి. ఇది ఇంకా వేడిగానే ఉంది కాబట్టి పైనుంచి కొంచెం డార్క్ చాక్లెట్ వేసుకున్నామంటే ఇదంతా కరిగిపోయి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన క్లాత్ కప్పేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారడానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం అన్మోల్డ్ చేసుకుందాము. ఇలా ఒకసారి కత్తితోటి ఎడ్జెస్ అన్ని కూడా లూజ్ చేసి దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని కొంచెం ఇలా తిరిగేసి ట్యాప్ చేసామంటే గనక మన కేక్ చక్కగా ఊడొచ్చేస్తుంది. అడుగున ఉన్న బటర్ పేపర్ తీసేస్తే చూడండి మన కేక్ ఎంత చక్కగా పొంగి ఫ్లఫీగా అలాగే స్పాంజీగా వచ్చిందో మీకు చూస్తేనే తెలుస్తుంది కదా కేక్ ఎంత చక్కగా బేక్ అయిందనేది. ఇదే విధంగా ఇవే కొలతల్ని మీరు ఫాలో అవుతూ చాక్లెట్ కేక్ ని చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ కేక్ రెసిపీని ఈ న్యూ ఇయర్ కి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ చాక్లెట్ కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఓవెన్ లేకపోయినా కూడా
చాలా చక్కగా బేక్ అయిందండి కేక్. చూడండి, నేను మీకు కట్ చేసి చూపిస్తాను. చాలా స్పాంజీగా, చాలా ఫ్లఫీగా వచ్చిందండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా కేక్ ఎంత చక్కగా బేక్ అయిందనేది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.